హలో అందరికీ నమస్కారం. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన, తాలి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన, సన్నికళ్ళు తొక్కిన, సప్తపదులు మెట్టిన, మనసు మనసు కలవటమే మంత్రం పరమార్థం. అదే పెళ్లి. రెండు జీవితాలు, రెండు కుటుంబాలు ఏకమవుతుంది పెళ్లి. ఈ పెళ్లి ఘట్టంలో మధురమైన జ్ఞాపకాలు బోల్డ్ ఉంటాయి. అందులో డిఫరెంట్ ఆర్టికల్స్ తయారు చేస్తూ ఉంటారు. మరచెంబు దగ్గర నుంచి ఇత్తడి చెంబు వరకు, తాంబూలం దగ్గర నుంచి కన్యాదానం వరకు, మంగళసూత్రం కట్టి దగ్గర నుంచి సప్తపది వరకు బోల్డ్ రకాలు డిఫరెంట్ ఆర్టికల్స్ ఉపయోగిస్తారు. అవి ఏంటి, ఎక్కడ దొరుకుతాయనా? నేను విజయదుర్గ మ్యారేజెస్ ఆర్టికల్స్ కబేలా విజయవాడలో ఉన్నాను. ఒక ఇంట్లో జరుగుతున్న వస్తువుల గురించి చూపించడానికి వచ్చేసాను. ఇది పెళ్లి ప్రాంగణంలో ఉంటాయని గెస్ చేస్తూ ఉండండి. ఎస్, 100% కరెక్ట్. పెద్ద పెద్ద తాలిబొట్టు అనుకున్నారా, మాంగళ్యం అనుకున్నారా? కాదండి, ఇది కుడకలు, కొబ్బరి చిప్పల పైన తలంబ్రాలకు ఉపయోగిస్తారు కదా, అవి. అలాగే ఇక్కడ సానపీటలు ఉన్నాయి. బిందెల మీద రకరకాల డిజైన్ చేసి ఉంగరం ఆట కోసం అన్నాం కదా, ఇది అన్నమాట. ముందుగా ఈ తయారు చేస్తున్న మహిళా మనులు, మహారాణులు ఉన్నారు. వారికి ఒకసారి విష్ చేద్దాం. మరి పనిలో ఉన్నారు, డిస్టర్బ్ చేస్తున్నాను, అయినా సరే పర్వాలేదు. నమస్కార బాణం వేస్తే ప్రతి ఒక్కరు సంస్కారంగా నమస్కారం చేస్తారు కదా. నమస్కారం అండి, బాగున్నారా? చాలా మంచి మంచి డిజైన్స్ చేస్తున్నారు. చూడండి, బోల్డ్ రకాల డిజైన్స్ కనిపించేస్తున్నది. పొద్దున దగ్గర నుంచి, కూర్చుని దగ్గర నుంచి ఈవినింగ్ వెళ్ళేంత వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. మహిళ అంటేనే ఒక సాధికారత, మహిళ అంటేనే ఓర్పు సహనం, మహిళ అంటేనే వినయం విధేయత. ఇంత కలబోతనే ఈ మహిళా మనులందరూ కూడా ఎవరో జాబ్ ఇస్తారు, ఎక్కడో చేయాలి, వర్క్ చేయాలి అనే కన్నే కూడా ఒక దగ్గర కూర్చొని సామూహికంగా ఇంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. మరి ఈ ఇంటి ఇల్లాలు కూడా అంతే అద్భుతంగా డిజైన్ చేయడం వల్లే వీళ్ళు ఇంత బాగా డిజైన్ చేస్తున్నారు అనుకుంటాను. ఇంటి ఇల్లాలు కూడా పరిచయం చేస్తాను లాస్ట్లో. ముందుగా రకరకాల డిజైన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు బాగా తెలిసిస్తుంది. దీనికి కలర్స్, పెయింటింగ్స్ చాలా ఖర్చు ఉంటుంది. షాపింగ్, విలేజెస్ దగ్గర నుంచి పట్టణం వరకు రకరకాల డిజైన్స్ పెళ్లిలో ఉపయోగిస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ ఇవన్నీ చూస్తే బాక్సులు, రకరకాల కుందన్స్, బాక్స్, ఇవన్నీ కూడా ఏవేవి ఏటికి ఉపయోగిస్తారో కస్టమర్ని ఎలా కట్టుకోవాలో తెలుసుకోవాలంటే రకరకాల డిజైన్స్, కుందన్స్, బీడ్స్, ముత్యాలు, పగడాలు, కెంపులు అని అంటారు కదా, వాటన్నీ కూడా పర్చేస్ చేయాలి. లేసుల దగ్గర నుంచి అన్ని జాగ్రత్తగా ఏదైతే బాగుంటుంది, ఎక్కడైతే యూజ్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం తయారు చేస్తాను అనమాట. ఇవన్నీ చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇల్లంతా వీటిగా కేటాయించారండి. ఇల్లంతా కూడా వీటినే డిజైన్ చేసుకొని జాగ్రత్త భద్రపరుస్తూ అలా పెళ్ళిళ్ళలో పేరెంటాల్లో ఇచ్చేస్తూ, గొడుగులు, ఇవన్నీ కూడా గొడుగులు కూడా మంచి డిజైన్ చేశారనమాట. ఇవన్నీ చూస్తే అలా ఇంకా బోల్డ్ రకాల లేసెస్ కనిపించేస్తున్నాయి. నీకు ఈ కార్నర్ ఏదో దాచిపెట్టారు, వీటి చూపిస్తారు. చూడండి, చీరల మీదే కాకుండా, బ్లౌజెస్ మీదే కాకుండా కర్టెన్స్, ఎలాంటి అది మీకు కర్టెన్స్ కావాలంటే కర్టెన్స్ పైన కూడా డిజైన్ చేస్తారు. శంకు చక్ర నామంతో కానీ, అండ్ ఫ్లవర్స్ కానీ, పద్మం కానీ, ఏదంటే అది మన హిందూ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా అద్భుతంగా తయారు చేసే ఘనత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కొంతమంది టాలెంట్ ఎక్కడ ఉందంటే, టాలెంట్ కొంతమంది దగ్గరే ఉండే, టన్నుల కొద్దీ ఉందంటారు ఒక సినిమాలో హీరో. అలాగా టన్నుల కొద్దీ చూపించడానికి మహిళా మనులు మాత్రం ఎప్పుడు మాత్రం ప్రోత్సాహం తక్కువైనా సరే వాళ్ళు కొంచెం వచ్చిన పని కూడా కొండంతా చేసుకొని తయారు చేస్తుంటారు. మరి వీటి గురించి వివరంగా తెలుసుకుందామా? ఇక్కడ నేను శ్రీ సత్యాన్ని ఒకసారి పలకరించేస్తాను. ఈ బిందె గురించి తర్వాత మాట్లాడతాను. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. ఏం చేయబోతున్నా? నా కింద కొబ్బరి బోండం మీద డిజైన్ చేస్తాను. కన్యాదానానికి కొబ్బరి బొండం చేస్తాను. కన్యాదానం కొబ్బరి బోండం యూజ్ చేస్తారట. కొబ్బరి బోండం చూడండి ఎంత నీట్గా కలర్ వేసేసారు. ఈ కలర్లో కొబ్బరి బోండాలు దొరకవు, అయినా సరే దీనికి ఉన్న మచ్చలు అవన్నీ పోవాలంటే మంచిగా గ్రీనిష్ కలర్ వేసేసి దానిగా ఈ విధంగా డిజైన్ చేస్తారు. అంటే ఒక టైం ఎంత పడుతుంది? 15 మినిట్స్లో రెడీ చేసేస్తారా? కేవలం 15 మినిట్స్ అంట. చూద్దాం. ఓకే, అంత గమ్తోని మేము నచ్చినట్టు డిజైన్. కస్టమర్ వాళ్ళు అడుగుతారా ఈ డిజైన్ లో మాకు కావాలి, ఇలా కావాలి? ఓకే ఓకే, అంటే మధ్యలో వాళ్ళ ఫొటోస్ కూడా వస్తాయా? స్టిక్కరింగ్స్ అవి ఉంటాయి. ఓకే, వాళ్ళకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఇలా? 4 years. 4 years. ఎక్కడ నేర్చుకున్నారు? ఇక్కడే. తర్వాత ఇవి ఊడిపోతాయా?
మామూలుగా పెళ్లి వరకు ఉంటే వాళ్ళు దాచిపెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా అనమాట. మీరు ఇందులో ఏమేమి డిజైన్స్ చేస్తారు ఎక్కువగా? బిందులు, తలంబ్రాల చిప్పలు, కొబ్బరి బొండాలు ఏమేమి చేస్తారు? ఏమేమి డిజైన్స్ చేస్తారు? నెమలి పింఛం, హార్ట్ మోడల్, కొండపల్లి, చాలా ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఓకే, అంటే కస్టమర్ వాళ్ళ ఫొటోస్ కావచ్చు, దేవతామూర్తుల ఫోటోలు కావచ్చు, వాళ్ళు ఏది రిక్వైర్మెంట్ అడిగితే అది చేస్తారు. వాళ్ళకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్. సో ఇది ఉపాధి మీకు నచ్చిందా? ఇది బాగా అనిపించేస్తుందా? పెళ్ళైనా శుభకార్యమైనా ఈ మధ్య డెకరేషన్ ఐటమ్స్ బాగా కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే పెళ్ళనగానే ఒక కుటుంబం మరో కుటుంబంతో ఏకమవుతుంది. 2 కుటుంబాల కలయికనే పెళ్ళి అంటారు. సో అలాంటి వేదికలో కన్యాదానం జరుగుతున్న సమయంలో కొబ్బరి బాండ్ అనేది ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. మరి శ్రీ సత్య అయితే చాలా అద్భుతంగా రెడీ చేస్తుంది అన్నమాట. అందమైన గొడుగులకి రకరకాల పూసలతోని మంచి డిజైన్స్, ఆర్టికల్స్. ఇది పెళ్లి పేరెంట్లో మాత్రమే ఇలాంటివన్నీ కనిపిస్తాయి. దేవాలయాల్లో, గుళ్ళల్లో కావచ్చు, శుభకార్యాల్లో కూడా. చూడండి, మీకు ఎట్లాంటి కాన్సెప్ట్ కావాలన్నా, ఎట్లాంటి డిజైన్ కావాలన్నా డిజైనర్స్ అంత అద్భుతంగా డిజైన్ చేస్తారనమాట. ఆ డిజైన్స్ మీద కుందన్స్, చెమ్కీలు, అద్దాలు, పూసలు ఏది కావాలంటే అది దాన్ని డెకరేటెడ్గా చూపించడం, పెళ్లి ప్రాంగణంలో చాలా అద్భుతంగా చూపించడంలో వీటి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఆనాడు శ్రీకృష్ణుడు చిటికిన వేలమైన గోవర్ధన పర్వతాన్ని ఎక్కి పెట్టాడట. ఇలాంటి గొడుగు అక్కడి నుంచి వచ్చేసిందేమో కదా. గొడుగు అనేది ఎండాకాలం ఉపయోగపడుతుంది, వానాకాలం ఉపయోగపడుతుంది, ఏ సీజన్ అయినా ఉపయోగపడుతుంది. కానీ గొడుగు మన వాళ్ళమైతే ఓన్లీ వర్షాకాలం ఉపయోగిస్తాం. నేపాల్లో అయితే ఎండాకాలంలో ఏ సీజన్ అయినా వాళ్ళు గొడుగు లేని ప్రయాణం చేయరు. కానీ మన పెళ్లి ప్రాంగణంలో మాత్రం కాశీకి వెళ్తుంటే వరుడు కోసం ప్రత్యేకమైన గొడుగుని ఏర్పాటు చేస్తారు. ఇలాంటి డిఫరెంట్ గొడుగులు చూడండి ఎంత బాగున్నాయి. డిజైన్స్ అన్ని కూడా రకరకాల పూసలు ఉపయోగించేశారు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇదే కాంబినేషన్ పైన వాళ్ళు డ్రెస్ డిజైన్ చేసుకున్నారనుకోండి, వధువు వరుడు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా మిగతా ఐటమ్స్ ఏందో చూద్దాం ఒకసారి. కళ్యాణ ప్రాంగణంలో ఈ చెంబు కూడా ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిన వరుడిని ఇంటి దాకా వస్తున్నప్పుడు అక్కడ జరిగే సన్నివేశం ఏంటంటే, ఆ అమ్మాయికి అంటే వధువుకి ఒక తమ్ముడు ఉన్నాడు అనుకోండి, ఆ తమ్ముడు వెళ్ళి దూరం నుంచి వస్తున్న బావగారికి కాళ్ళు కడిగేటప్పుడు ఇలాంటి తాంబూలాన్ని, ఇలాంటి చెంబును ఉపయోగిస్తారు. ఇది దాన్ని మళ్ళీ ఎక్కడ రిపీట్ ఉపయోగిస్తారు, కన్యాదానం జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు అబ్బాయి సాక్షాత్ శ్రీ విష్ణుమూర్తిగా భావించి ఆయన కాలు కడుగుతారట. అందుకోసం డిజైనర్స్ ఏంటంటే ఇలా చాలా అద్భుతంగా చెమ్కీలతోని, కుందన్స్తోని అండ్ బ్రాస్, ఇత్తడి, ఏదైతే అది కస్టమర్ ఏదైతే రిక్వైర్మెంట్ అడుగుతారో దాన్ని పట్టుకొని బేస్ చేసుకొని ఇలా కుందన్స్తోని ఇలా డిఫరెంట్గా పెళ్లి ప్రాంగణం అంతా కూడా అందంగా డిజైనర్తోని వస్తువులతో తయారైపోయి ముచ్చట వేస్తుంది. ఫోటోగ్రాఫ్స్కి ఈజీగా ఫోటోలు దొరికేస్తాయి. వధు వరుడు చక్కగా ఎటువంటి కాంబినేషన్స్ అయినా, అంటే మంగళ స్నానం చేసేటప్పుడు కావచ్చు, కన్యాదానం చేసేటప్పుడు కావచ్చు, పాదధూళి ప్రక్షాళన చేసినప్పుడు కావచ్చు, ఇలాంటి వస్తువులు మనకు ఉపయోగిస్తే దీన్ని తాంబూలం అంటుంటాం, దీని చెంబు. చూడండి డిజైన్స్ ఎంత బాగున్నాయో. వజ్ర వైడూర్యాలు, కెంపులు, పచ్చలు పొదిగినట్టుగా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ప్రాంగణంలో రాసులు పోసి అమ్మానే అని అంటూ ఉంటారు. మనం చూడకపోయినా ఇలాంటి రకరకాల చెంకీలు, మిర్రర్స్తో తయారు చేస్తుంటే చెంబులు కూడా చూడముచ్చటగా అందంగా ఉన్నాయి. నిజంగా జ్యువెలరీ వేసుకుంటే ఎలా ఉందో, చెంబుకు కూడా జ్యువెలరీ వేస్తే ఎలా ఉందో అలా ఉన్నాయన్నమాట. ఓన్లీ పైకే కనిపిస్తాయి కాబట్టి బ్యాక్ సైడ్ అవసరం లేదు. రీజనబుల్ కాస్ట్గానే ఉంటాయి, తక్కువ కాస్ట్లోనే. అండ్ కస్టమర్ ఏ విధంగా అయితే డిజైన్ చేయమంటారు దాని ప్రకారం ప్రైస్ చేసుకుంటారు. ఎక్కువ కుందన్స్ ఉపయోగిస్తే దాని కాస్ట్ పెరుగుతుంది, తక్కువ కుందన్స్ ఉపయోగిస్తే తక్కువ ఎక్కువ అని లేదండి. చెంబుని, తాంబూలని అద్భుతంగా అందంగా తయారు చేయడంలో ఇక్కడ వర్కర్స్ కూడా అలానే చేస్తున్నారు, యాజమాన్యం కూడా అలానే చేస్తున్నారు. ఒక చిన్న ఇంట్లోనే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రెడీ అయిపోతుంది. అండ్ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల్లో వెళ్ళిపోయి తీసుకురావడం కాదు, ఈ బెజవాడ దొరికే దగ్గర ప్రాంతాలు ఏవైతే జ్యువెలరీస్ మనకు దీనికి ఉపయోగపడే వస్తువులు ఉంటాయో వాటి తీసుకొచ్చి వీటి తయారు చేస్తారనమాట. అండ్ బ్యూటిఫుల్ కన్యాదానం జరుగుతున్నప్పుడు ఉపయోగించే తాంబూలం చెంబు. మట్టితో తయారు చేసిన అందమైన కుండలండి.
వీటికి మంచిగా చక్కగా పెయింటింగ్స్ వేసి, న్యాచురల్ పెయింటింగ్స్, చేతికి కూడా ఏం అంటదు అనమాట. ఈ కెమికల్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, అండ్ తర్వాత ఎటువంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా అద్దినట్టుగా ఉంటుంది. కుండలు తయారు చేసే వాళ్ళు కుండలు తయారు చేస్తే పెళ్లి ప్రాంగణంలో కుండ కూడా ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. దానికి అందమైన డిజైన్ చేయడంలో వీరు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. దీన్ని ఏమంటారు మీకు తెలుసు కదా, గరిగ ముంత అంటారు. ఇది ఎక్కడ ఉపయోగిస్తారంటే పెళ్లి కొడుకు చేతిలో కనిపిస్తుంది, పెళ్లి కూతురు చేతిలో కూడా ఉంటుంది. అంటే వాళ్ళు అసిస్టెంట్లు పట్టుకుంటారు అనుకోండి, పెళ్లిలో అమ్మాయికి వెనక అబ్బాయిలు, అబ్బాయిల వెనక అమ్మాయిలు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళు పట్టుకుని నడుస్తుంటారు. కానీ వధువులకు సాక్షిగా ఈ గరిగ ముంతకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఏంటి అంటే అరివేణి ముంతలని కూడా అంటారు. ఒక ప్రాంతం వేరైనా, అక్కడ మాండలికం వేరైనా, అక్కడ ఒక స్టైల్లో ఒక్కొక్క చోట ఒక దాకా పిలుస్తూ ఉంటారు. కానీ అందరికీ తెలిసింది మాత్రం గరిక ముంత అని చెప్పేసి. ముంత అంటే తెలుసు కదా, ఇది అనమాట. ఎన్ని రకాల డిజైన్స్ వచ్చాయో. ఇది పెళ్లిలో ఎందుకు ఉపయోగిస్తారో తెలీదు. పెళ్ళానంగలోనే ఒక సాంప్రదాయం, హిందూ సాంప్రదాయంలో కుల మత వర్గ విచక్షణ లేకుండా ఎన్నో రకాల వాళ్ళు ఎన్నో రకాలుగా తయారు చేస్తేనే ఇట్లాంటి అందమైన డిజైన్స్. అంటే మనం వృత్తిని బట్టి కులాన్ని పెట్టుకున్నాం, కానీ ఇలాంటి తయారు చేయడంలో రకరకాల కులాల వాళ్ళంతా కలిస్తేనే ఒక పెళ్లి ప్రాంగంలో అన్ని రకాలు కనిపిస్తాయి. అది దేవతామూర్తుల పెళ్ళైనా మనుషుల పెళ్ళైనా. కళ్యాణం కమనీయం కదా, ఆ కమనీయంగా రమణీయంగా వైభవంగా జరగాలంటే ఇలాంటి అందమైన డిజైన్స్ కావాలన్నమాట. ఎంత కాస్ట్ నేను చెప్పట్లేదు, కాంటాక్ట్ నెంబర్ మాత్రం వీడియో పైన వేస్తాను కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది బెజవాడ కబేలాలో ఉంది కాబట్టి విజయదుర్గ మ్యారేజ్ ఆర్టికల్స్ వాళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. ఈ రకరకాల కుండలు చూద్దాం ఒకసారి. రకరకాల డిజైన్స్ ఏంటంటే దీని మీద మధ్యలో మంచి మిర్రర్ వచ్చింది, చుట్టూ చెమ్కీలు అండ్ లైన్స్, పూసలు, గొలుసులు ఇవన్నీ ఉపయోగించారు కుందన్స్ని. ఈ కుందన్స్ అన్నీ కూడా ఒక మంచి పెయింటింగ్ ద్వారా అంటించవచ్చు, గమ్ దొరుకుతుంది అనమాట. దాంతో చాలామంది ఇది మహిళలే తయారు చేస్తారు, పురుషులు తయారు చేయరు అనేది ఏం లేదండి. వర్క్ వచ్చిన వాళ్ళు ఎవరైనా తయారు చేయొచ్చు. దీని మీద చూడండి చక్కగా వినాయకుని వేశారు. ముక్కోటి దేవతల్లో ముందుగా కొలిచేది లంబోదరుడు, వినాయకుడు, గణనాథుడు అంటూ ఉంటాం కదా. సో ఆ విఘ్నేశ్వరుడికి మనం ఎటువంటి విఘ్నాలు కలగకుండా చూడవయ్యా అని చెప్పేసి విఘ్నేశ్వరుని కూడా దీని మీద కొలువై ఉన్నాడు. లక్ష్మీదేవి కావచ్చు, మనకి ఇష్టమైన దేవతామూర్తులు అలవేలు మంగ కావచ్చు, శ్రీనివాసుడు, కన్నయ్య, రాధమ్మ, వీటి మీద కూడా మన పెళ్లి ప్రాంగణంలో పెళ్లి కుటుంబం వాళ్ళు ఎలాంటి రిక్వైర్మెంట్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ డిజైన్స్ బట్టి కూడా డిజైన్ చేయొచ్చు అనమాట. రకరకాల డిజైన్స్. నేను చూడండి పద్మం, లోటస్ అంటే క్షీరాబ్ది తనయ అంటారు కదా లక్ష్మీదేవిని. అంటే వధువుని సాక్షాత్ లక్ష్మీదేవితో భావిస్తాం, మరి వరుణ్ణి సాక్షాత్ శ్రీమన్నారాయణగా భావిస్తాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి దేవదేవోత్తమ సార్వభౌముడు మరి ఏకమవుతున్న వేళ కాబట్టి వరుణ్ణి మాత్రం విష్ణుమూర్తిగా, అమ్మాయిని మాత్రం లక్ష్మీదేవిగా ఆ దేవతామూర్తుల్ని ఆవాహనం చేసి చక్కగా కళ్యాణం చేస్తానమాట. ఈ గరిక ముంత ప్రత్యేకత అది. రకరకాల డిజైన్స్ పెళ్లి ప్రాంగణంలో మీకు కనిపిస్తాయి. ఇలా అరచేతిలో మీకు కనిపిస్తుందంటే మీకు బాగా తెలిసిపోయింది. మధుపర్కం అంటారు కదా, కళ్యాణంలో మధుపర్కం ప్రత్యేకమైన స్థానం. అంటే వరుడు ఎక్కడి నుంచో వచ్చిన వరుడికి అలిసిపోయాడని షోడశోపచారాలన్నీ చేసి ఆ వరుడికి ఇందులో పెరుగుతో కలిపిన మధుపర్కాన్ని చలవ చేస్తున్నట్టుగా తినిపిస్తారన్నమాట. అందుకోసం ఈ కొబ్బరి చిప్పలకి ఇలా మంచిగా కలర్స్, డిఫరెంట్ రెయిన్బో కలర్స్ అని యూజ్ చేయకుండా బంగారు వర్ణంలో ఉన్న గోల్డ్ కలర్ని ఇలా యూజ్ చేస్తారు. ఎందుకు ఒక బంగారు వర్ణంలో గోల్డ్ కలర్ అంటే డిఫరెంట్ కలర్ ఉపయోగించామనుకోండి, ఆ కలర్ తగ్గట్టుగా దాన్ని మ్యాచింగ్ వేయాలి. గోల్డ్ కలర్ వేసామనుకోండి ఎనీ మ్యాచింగ్ అయినా ఈజీగా కుదురుతుంది. అందుకోసం కొబ్బరి చిప్పల్ని మంచిగా ఉన్న కొబ్బరి చిప్పలు 2 తీసుకొని వాటికి ఇలా డిజైన్ చేస్తారనమాట. అందమైన కుందన్స్, రకరకాల బీట్స్, పచ్చలు, కెంపులు అన్నట్టుగా రకరకాల ఏదైతే ఉన్నాయో అవన్నీ అనమాట. ఇవి అందమైన కుడకల్ని, కొబ్బరి చిప్పల్ని ఇలా డిజైన్ చేసి రకరకాల పూసలు, కెంపులు, పచ్చలతో పొడిగిన ఆభరణాలతో నీట్గా అందంగా లైటింగ్ కానీ పూల అలంకరణలో కానీ పెట్టినప్పుడు చాలా అందంగా డిజైన్స్ చాలా మెరుస్తూ ఉంటాయి. ఇందులో ఉన్న చెమ్కే వర్క్ కానీ స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా. ఈ కొబ్బరి చిప్పల యొక్క ప్రత్యేకమైన స్థానం ఏంటంటే మధుపర్క సమయంలో ఉపయోగిస్తారు. తర్వాత తలంబ్రాల విషయంలో తల మీద నుంచి వేస్తున్న తలంబ్రాలు జాలువారుతుంటాయి కాబట్టి ఎప్పుడు వృద్ధి చెందుతాయి అన్నట్టుగా. అంటే అందులో ఉపయోగించే బియ్యం చంద్రుడికి ప్రతీక.
దానికి పసుపు కలిపినట్టయితే శుభకార్యం అన్నమాట, శుభం కలుగుతుందని. పచ్చని బియ్యం తల నుంచి జాలువారితే ఎప్పుడు కూడా తలంబ్రాలకి కుడకలు ఉపయోగిస్తారు. ఈ కొబ్బరి చిప్పల్ని అందమైన డిజైన్స్ అన్నమాట. ఈ డిజైన్స్ కాస్త తల మీద నుంచి జాలువారుతున్నట్టు ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ధాన్యం వృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, అక్షయం అవ్వాలని కోరుకుంటాను అనమాట. ఇది కుడకల్ని కూడా అందంగా డిజైన్ చేసి చూపించారు. రకరకాల డిజైన్స్ మీకు కనిపించేస్తున్నాయి చూడండి. ఇదేంటో మీకు తెలుసా? తెలిసిపోయే ఉంటుంది, ఎందుకంటే ఈజీగా గెస్ చేస్తుంటారు. పెళ్ళనంలోనే ఏమేమి ఐటమ్స్ ఉంటాయో, అందులో ఏమేమి తయారు చేస్తారో, దేనికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో ఆల్రెడీ అన్ని పెళ్ళిళ్ళు చూసేస్తున్నారు కదా. ఇది సానపీట అండి. సానపీట కూడా అందమైన డిజైన్ ఇలా చేశారు. సేమ్ ఇలానే కుందన్స్ ఎలా ఉపయోగించారో, మిర్రర్స్ ఇవన్నీ కూడా. ఇదంతా ఏంటంటే స్టోన్. మీకు సానపీట అంటే గట్టిగా ఉంటుంది. వధువుకి ఏమని చెప్తారు అంటే, ఈ రాయి ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినంగా ఉండు అని. ఎలాంటి సందర్భాలు అంటే, పెళ్ళైన తర్వాత భర్త లేనప్పుడు, ఆ ఇంట్లో స్త్రీమూర్తి ఒక్కతే ఉన్నప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పినంటే, శత్రువులకైతే కఠినంగా ఉండమని, మిత్రులకైతే మృదువుగా ఉండమని సమాధానం చెప్తారట. అందుకోసం సానపీటని ప్రత్యేకమైన ఈ సానపీటని సప్తపది సాక్షిగా అమ్మాయికి అబ్బాయి ఏం చేస్తాడే, కాళ్ళకి మెట్టెల సవ్వడి, ఆ మెట్టెలు తొడుగుతారనమాట. అంటే సాన తీసి గంధం తీసి చక్కగా అలంకరించుకుంటుంది ఆదో రకంగా. దీని మీద కాళ్ళను పెట్టేసి ఆ పురుషుడి యొక్క మునివేళ్లతోని మెట్టెల సవ్వడిని అందులో ఆ కాళ్ళక పెడతారనమాట. సో సానపీటని కూడా ఇంత అందంగా డిజైనర్లో రాతిని కూడా శిల్పంలాగా మలచొచ్చని జక్కన చెప్పాడు సినిమాలో. కానీ రాతి పైన కూడా కొందని సంటించేసి ఇంత చక్కగా చూపించేస్తున్నారు. విజయ్ దుర్గ మ్యారేజెస్ ఆర్టికల్స్ వారు, బెజవాడ కబీలలో ఉందండి. బాగున్నాయి కదా ఇవన్నీ కూడా. రేట్స్ చెప్పట్లేదు ఏంటి అనుకుంటున్నారా? రేట్స్ విషయంలో నుంచి అది నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు అడగచ్చు. ఇది అర్థమైపోయింది కదా. బిందెలండి. అప్పటిదాకా మౌనంగా ఉండి అసలు ఏమవుతుందో బిడియంగా ఉంటున్న అమ్మాయి మనసులో అలజడులు రేగుతూ ఉంటాయి. పెళ్లి మండపంలో కూర్చుని అబ్బాయి బాగున్నాడా, అమ్మాయి బాగున్నాడా అని చెప్పేసి చుట్టాందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఇందులో కలర్ నీళ్ళు నింపేసి 2 ఉంగరాలు ఇందులో వేసి వాళ్ళిద్దరి మధ్యలో చిలిపి ఆట ఆడిస్తారు. ఎవరికి రింగు ముందొచ్చిందో వాళ్ళు విజేతలు, వాళ్ళు గొప్పవాళ్ళు, లేదంటే వాళ్ళు ధైర్యవంతులు అని చెప్పేసి ఆ అర్చక స్వామి, ఆ కళ్యాణం చేస్తున్న ఎవరైతే ఉంటారో ఆ స్వామి అంటూ ఉంటారనమాట. బిందెల పైన కూడా ఇంత చక్కని డిజైన్స్ చేయటం అంటే మీరు రిక్వైర్మెంట్ ఏంటంటే ఎలాంటి బిందె కావాలంటే ఆ బిందె. చెప్పాను కదా, గోల్డ్ కోటింగ్ వేస్తేనే బిందె పైన చెంకీ కానీ మిర్రర్ వర్క్ కానీ అందంగా నీట్గా కనిపిస్తుంది. అన్నిటికీ కూడా గోల్డ్లోనే వస్తాయి. బంగారం అనేది పుత్తడి లాంటిది కదా, ఆ పుత్తడి బంగారం అయిన అమ్మాయిని, వధువుని బంగారు బొమ్మ అంటారు. ఆ బంగారు బొమ్మ సాక్షిగా అంటే బంగారంతో కూడా అప్పటిదాకా పెంచిన తండ్రిని ఒక అయ్య చేతిలో ఈ అమ్మాయిని పెడతాడు కాబట్టి ఆ పుత్తడి బొమ్మని, నవవధువుని బంగారు బొమ్మ అంటారు. లక్ష్మి అంటే డబ్బే కదా, ఆ లక్ష్మీదేవి సాక్షిగా, ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సాక్షాత్తు వధువుని లక్ష్మీదేవిగా భావిస్తాం. లక్ష్మికి ప్రతిగా బంగారం, ఆ బంగారు వర్ణంతో తయారు చేసిన ఈ బిందెలు చూడముచ్చటగా అందంగా కనిపిస్తున్నాయి. మనకి చాలా రకాలుగా మనకి చేస్తారు. వెళ్ళు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మ అంటూ బిందెలు రాఘవేంద్రరావు గారి సినిమాలో బాగా కనిపించేస్తూ ఉంటాయి. శ్రీదేవి గారి కాంబినేషన్లో, శోభన్ బాబు కాంబినేషన్లో బిందెలన్నీ సెట్టింగ్ బాగా అనిపిస్తుంది చాలా సినిమాలలో కదా. కానీ ఇలాంటి డిజైనర్ బిందెల్ని మనం పెళ్లి ప్రాంగణంలో మాత్రమే చూస్తాం. ఈ మధ్య డైలీ సీరియల్స్ కావచ్చు, అన్నిటిలో కూడా బాగా డిజైనర్స్ ఉపయోగించిన వస్తువులు బాగా యూజ్ చేస్తున్నారు. ఆ తర్వాత వీటిని ఏం చేయాలని చాలా మందికి డౌట్ కదా. అందంగా ఇందులో ఫ్లవర్స్ వేసేసి ఒక కార్నర్లో పెట్టారనుకోండి, ఎంత ముచ్చటగా అందంగా ఉంటాయి కదా.
సో ఎలా అయినా వాడుకోవచ్చు. ఇలా మిర్రర్ వర్క్ పోకుండా జ్ఞాపకాలను దాచుకోవడంలో, ఫోటోలలో బందీ అయిపోయి ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చేస్తుంది పెళ్లి అనంగంలోనే. సో అలాంటి ప్రాంగణంలో ఇలాంటి బిందెలు కూడా అందంగా తయారు చేశారు. ఇవి దేవతామూర్తుల కళ్యాణంలో, అభిషేక సమయంలో కానీ, షష్ఠపూర్తి మహోత్సవ వేడుకల్లో కానీ, పెళ్లి వధువు వరుళ్ళ విషయంలో కానీ ఇలాంటి జల్లెలను ఉపయోగిస్తారు కదా. పెళ్లిలో అయితే చాలా తక్కువగా, ఎప్పుడైతే పెళ్లిలో అంటే పెళ్లి బిఫోర్ ఏదంటే గంధర్వ స్నానం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మెహందీ ఫంక్షన్ ఇవన్నీ బిఫోర్ ఏంటంటే హల్దీతో ఫంక్షన్ చేస్తారు. దాన్ని పసుపుతోని వాళ్ళకి అలంకరణ చేసి ఈ మధ్య పెళ్లిని వాళ్ళ తహకు తగ్గట్టుగా అద్భుతంగా నీట్గా తయారు చేస్తున్నారు అనమాట. ఎలా కావాలంటే అలా. ఈ జల్లెడిని మాత్రం తల మీద ఇలా పెట్టేసి దాని మీద పసుపు నీళ్ళు పడుతుంటే ఆ వధువు సిగ్గుపడుతుంటే ఎంత ముచ్చటగా అనిపించేస్తుందో. దీనికి లేస్ అండ్ కుందన్స్ వర్క్ చేశారు. లేస్ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఓ బెల్ట్ మాదిరిగా రౌండ్ అప్గా చేశారనమాట. కొన్నిటికి కుందన్ వర్క్ చేశారు, మిర్రర్ వర్క్ సేమ్ ఇలాగా. దీనికి కూడా లేస్ ఉపయోగించారు. చూడడానికి డెకరేటెడ్గా కనిపించేస్తుంది, ఫోటోగ్రాఫ్లో చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇవి కూడా ఏంటంటే స్టీల్లో దొరుకుతాయి. దీనికి గోల్డ్ ఫినిషింగ్ కోట్ వేయడం వల్ల ఏంటంటే మనకి బ్రాస్ లాగా అనిపించేస్తుంది, ఇత్తడిలాగా. సో ఇది మనకి దేవతామూర్తులకి ఉపయోగించింది, మనుషులకు ఉపయోగించరు. మనుషులకు ఉపయోగించి మాత్రం దేవతామూర్తులకు ఉపయోగించరు. అంటే కళ్యాణంలో వాడిన వస్తువుల్ని, దేవతామూర్తుల కళ్యాణం వాడిన వస్తువుల్ని మన మనుషుల పెళ్లిలో ఉపయోగించవచ్చు. సో అలాగనమాట. ఈ జల్లెల్ని ఇలా అందంగా తయారు చేస్తారు. రకరకాల జల్లెళ్ళు ఉన్నాయి. ఇది చిన్న సైజు, పెద్ద సైజు. ఏ సైజులో వాళ్ళకి కావాలి అనుకుంటే ఆ సైజులో ఆర్డర్ దొరుకుతుంది అనమాట. వీడిని చూసాను అనుకోండి, కవర్లో ఉన్నాయి, నేను తీయట్లేదు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు సర్దుకోవాలంటే చాలా సమయం పడుతుంది. ఎప్పుడు ఇలా నీట్గా అయిన తర్వాత మీరు దీన్ని వేరే మనం జనరల్గా ఏంటంటే ఇంట్లో బియ్యం కానీ నూకలు కానీ ఇలా జల్లించుకుంటాం, వాటికి ఉపయోగించవచ్చు. పెళ్లిలో వాడిన వస్తువులు కాబట్టి మళ్ళీ నీట్గా వాటిని తుడిచి డ్రైగా పెట్టి ఎండలో పెట్టి తర్వాత ఇలాంటి కవర్లో పెట్టడం చాలా కాలం పాటు నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. సో ఆ టిప్ కూడా నేను చెప్పేస్తాను. ఈ కవర్లో ఏంటంటే నాప్కిన్ గోలీస్ ఉంటాయి కదా, అలాంటివి వేసినా సరే ఇందులో పురుగులు పట్టడం కానీ ఇలా ఏం చేయదు. ఎందుకంటే ఆయిల్ కానీ వాటర్ కానీ ఇలాంటివి ఏమైనా పడినప్పుడు అక్కడక్కడ ఉండి జంకు పట్టే అవకాశం ఉంటుంది. ఎనీహౌ అందంగా ముస్తాబవుతున్నాయి జల్లెలు కూడా చూడండి. మా సత్య తయారు చేసిన కొబ్బరి బొండం చూడండి ఎంత చాలా బాగుందో. మీకు ఇందాక డిజైన్ చేసినప్పుడు ఈజీగా జస్ట్ ఒక 15 మినిట్స్ తయారు చేయొచ్చు అని చెప్పారు కదా. అయితే కొబ్బరి బొండం తీసుకొని దానికి పెయింటింగ్ గ్రీన్ కలర్ కొబ్బరి బొండం ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ ఉపయోగించి ఒక 10-15 మినిట్స్ ఫ్యాన్ గాలి కింద ఉంచారనుకోండి, డ్రై అయిపోతుంది, చేతికి కూడా ఏమంటది అనమాట. దానికి ఏది కావాలంటే అది డిజైన్స్ చెంకి కానీ మిర్రర్ కానీ అది కృష్ణుడికి ఇష్టమైంది ఏంటంటే నెమలి పింఛం. అస్కలిత బ్రహ్మచారి అంటారు కదా, ఆ అస్కలిత బ్రహ్మచారి కళ్యాణంలో అడుగు పెడితే కళ్యాణ పురుషుడు అవుతాడు అనమాట. సో సింబాలిక్ మాత్రం కృష్ణుడు మాత్రం పింఛం ధరిస్తాడు. పింఛం కానీ ఇక్కడ దేవతామూర్తుల ఫోటోలు కానీ తాలిబొట్టు కానీ లేదంటేనేమో మనుషుల పెళ్ళిళ్ళు అవుతుంటే మనుషులు ఎవరైతే ఫోటోలు ఉంటే ఫోటోగ్రాఫ్ స్టిక్ చేసి కూడా వారు దాని చుట్టూ ఇలా చెంకి వర్క్ చేస్తారు. అలాగే దీని ఏంటంటే మంచి మక్మల్ క్లాత్, మీకు మెత్తటి స్మూత్ క్లాత్ ఉంటుంది. ఆ క్లాత్ని లవ్ షేప్ కానీ మీకు ఎలాంటి షేప్స్ కావాలనుకుంటే ఆ షేప్లో డిజైన్ చేస్తారు. నెమలి పింఛం, లవ్ షేప్, వాళ్ళ టేస్ట్ తగ్గట్టుగా ఏమైనా కొత్త థీమ్స్ ఉన్నాయనుకోండి, ఎప్పటికప్పుడు కస్టమర్స్ని ఆకట్టుకోవడానికి ఈ మ్యారేజెస్ ఆర్టికల్స్ వాళ్ళు ఏం చేస్తారు రకరకాలుగా తయారు చేస్తారు. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది కదా. ఇది కన్యాదానంలో తల్లిదండ్రులు సాక్షిగా దీని మీద ఒక్కొక్క నీటి చుక్కను పడేస్తూ అక్కడ వరుడు ఉంటారు కదా, ఆ వరుడికి పాద ప్రక్షాళన చేస్తూ ఉంటారు. అయితే మనకి దీనికి ఈ ఘట్టం కన్నా ముందుగా ఏమవుతుందంటే ఈ 2 చేతుల్లో ఇలా పట్టుకుని బుగ్గని చుక్కను పెట్టుకొని పెళ్లి కూతురు ఒక 4 మధ్యలో ఇంచి ఆడపడుచుల మధ్యలో ఇంచి నడుచుకుంటూ పెళ్లి ప్రాంగణంలో అడుగు పెట్టేటప్పుడు కూడా చేతిలో ఈ కొబ్బరి బొండం అనేది శుభసూచకం. ఎందుకంటే కొబ్బరి బొండం అనేది ఇందులో చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఇందులో వాటర్ ఎవరు పోసారో తెలియదు, ప్రకృతి దేవుడు అనమాట. ఆ ప్రకృతి దేవుడిలో స్వచ్ఛమైన వాటర్ ఎలా ఉంటుందో అమ్మాయి మనసు కూడా స్వచ్ఛంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, ఎటువంటి అపోహలు పోకుండా ధైర్యంగా ఉండాలి,
మృదువుగా ఉండాలి, లక్ష్మీ కళతో ఉట్టిపడాలి అన్నట్టుగా కొబ్బరి బోండాన్ని వధువు సాక్షిగా తీసుకొస్తున్న పెళ్లి మండపంలోకి ఇది ఒక ప్రత్యేకమైన స్థానం. చూడండి, ఇందాక నేను కొడుకుల గురించి చెప్పాను, తర్వాత కొబ్బరి బోండం, జల్లెడ, తర్వాత గరిక ముంతలు, తలవరాలు ఉపయోగించడానికి కుడకలు, రకరకాల కుడకలు ఉపయోగించేస్తారు. తర్వాత ఈ ఉంగరాల ఆట కోసం బిందెలు. ఇన్ని రకాల వస్తువులు తయారు చేస్తుంది ఎవరు ఏంటని పరిచయం చేయకుండా నువ్వే గలగల మాట్లాడేస్తున్నావు అనుకుంటున్నారా? వాడిని పరిచయం చేస్తాను, శ్రావణి గారిని పరిచయం చేస్తాను కదా. నేను ఇందాక నుంచి విజయదుర్గ అని చెప్తున్నాను. పేరేంటండి? మీ పేరు శ్రావణి కదా. విజయదుర్గ మ్యారేజ్ ఆర్టికల్స్, ఈ పేరు ఇంకా లేదు, నాకు ఏంటో తెలుసుకోవాలని ఉంది. అంటే అమ్మవారి నేమ్, ఓకే, నేమ్ కోసం పెట్టుకున్నామండి. అమ్మవారి నేమ్ దుర్గాదేవికి బెజవాడ అంటే దుర్గమ్మ, విజయం కలిగించే దుర్గమ్మ ఉండాలి కాబట్టి పెళ్లి ప్రాంగణంలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు శ్రావణి గారు. శ్రావణి గారు, ఈ బిజినెస్ అనేది మీకు ఎప్పుడు అలవాటైంది? ఎక్కడ నేర్చుకున్నారు? ఇదొక మీరు నేర్చుకోవడమే కాకుండా ఇక్కడ మహిళలకు కూడా ఉపాధి కలిగించేస్తున్నారు. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉందండి. ఇంట్రెస్ట్ వల్ల ఏదో నలుగురికి ఉపాధి కల్పించాలి నా నుంచి అన్న ఆలోచన కలిగింది. దాని ద్వారా బయట నేర్చుకున్నాను. 1 year నేర్చుకున్నాను. 1 year పడుతుందని నేర్చుకోవడానికి? పడుతుందండి. ఓకే. అంటే అన్ని ఆల్మోస్ట్ నేర్చుకోవాలి కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి ఏం చెప్పాలి? ఏమో చెప్పండి, అదే చెప్పండి, పర్వాలేదు. 1 year నేర్చుకున్నాను. నేను ఒకరి దగ్గర నేర్చుకోవడం ఎందుకు, నాకంటూ ఒకటి ఉపాధి ఉండాలి అని నేనే పెట్టుకోవాలని సొంతగాని నేర్చుకున్నాను. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఆర్డర్లు వచ్చాయి. ఇంకా నా వాళ్ళు ఒక్కదానికి కుదరట్లేదని ఇంకా విడిగా వేరే వాళ్ళని లేడీస్ని పెట్టుకొని ఇట్లా వర్క్ స్టార్ట్ చేశానండి. ఒకరి దగ్గర జాబ్ చేసే కంటే ఇలా సొంతగా తయారు చేసుకోవటం, మ్యానుఫ్యాక్చరింగ్, మహిళలకి రకరకాల కుట్లు, అల్లికలు ఇవన్నీ ఉంటుంటాయి. దానికే పెళ్లి ప్రాంగణంలో పెళ్లి వస్తువులు తయారు చేయడంలో ప్రత్యేకమైన స్థానం పోషిస్తున్నారు కబీలలో ఉన్న శ్రావణి గారు. మీరు ఏమేమి తయారు చేస్తారు? గరిక ముంతలు, కొబ్బరి చిప్పలు, జల్లెళ్ళు, గొడుగులు, సానలు, ప్లేటు, చెంబు, ఉంగరాలు, బిందెలు, ఆల్మోస్ట్ కస్టమర్స్ ఏది ఆర్డర్ ఇస్తే అది చేస్తాం. పెళ్లి పీటలు కూడా ఉంటాయి? పెళ్లి పీటలు కూడా ఉంటాయి. ఓకే, పెళ్లి పీటలు కానీ అంటే పెళ్లి ప్రాంగణంలో ఏదైతే వస్తువులు వాడతారో అది ఆర్టిఫిషియల్ గా ఉన్న కన్నా కూడా న్యాచురాలిటీని కొంచెం దగ్గరగా ఉండేటట్టుగా అందంగా చూపించడంలో ప్రత్యేకమైన స్థానం పోషిస్తారు. ఈ కుందన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ తెచ్చుకుంటారు? దీని మీద డిజైన్స్ ఎవరు వేస్తారు? డిజైన్స్ కూడా మీరే డిజైన్ చేస్తారా? నేను ఓన్గానే వేస్తాను, వాళ్ళు వేస్తారు. బయట మెటీరియల్ షాపుల్లోనే మెటీరియల్ తెచ్చుకుంటాము. ఈ మెటీరియల్ కోసం ఎక్కడ తిరుగుతారండి? 1 town 2 town అంత విజయవాడ మొత్తం తిరిగేస్తారు. విజయవాడ మొత్తం తెలుసు అనమాట. తెలుసు. ఇది విజయవాడ నెగిటివ్ ప్లేస్? నెగిటివ్ ప్లేస్. మీది ఊరు ఎక్కడ? మాది గుంటూరు జిల్లా అండి. గుంటూరు జిల్లా నర్సరావుపేట. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు. అది పుట్టిల్లు మీకు, ఇది అత్తిల్లు. ఈ అత్తింట్లో గెలిచారు, పుట్టింట్లో గెలుస్తున్నారు. ఎందుకంటే మరి వీటి కస్టమర్స్ వీటిని బార్గింగ్ చేస్తారా? ఇంత కష్టపడుతున్నారు మహిళలు కదా, మేము చేస్తున్నాం అని చెప్పేసి చాలా తక్కువ రేటుకి ఇవ్వండి. పెళ్లి రంగంలోనే 100 రకాల ఫుడ్ ఐటమ్ ఉంటుంది, ఎన్నో రకాల ఖర్చు ఉంటుంది. అసలు వాళ్ళ స్థాయికి మామూలు సాధారణమైన మనిషి కాస్త అమ్మాయికి పెళ్లి చేస్తున్నాడు అంటే అప్పు తెచ్చైనా పెళ్లి చేస్తాడండి, అంత అద్భుతంగా చేస్తారు. రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. అయినా సరే ఇలాంటి మహిళలు తయారు చేసిన వాళ్ళకి ఎంకరేజ్ చేయండి, ఉపాధి కలుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇంకా చేయాలని పట్టుదల వచ్చేస్తుంది. రకరకాల డిజైన్స్ మీకు అందిస్తూ ఉంటారు. మరి బార్గింగ్ చేస్తుంటారా పెళ్లి వాళ్ళు? అంటే కొంచెం కన్సెషన్ ఇవ్వండి, తక్కువ డిస్కౌంట్ ఇవ్వండి అడుగుతారు. తక్కువ ఇవ్వమని అంటారు. ఆ మెటీరియల్ చూసుకొని ఎంత పడుతుంది దాన్ని బట్టి ఇస్తాం. మరీ తక్కువగా అడిగితే ఇంకా పర్వాలేదు పెళ్ళే కదా అన్న ఆలోచనలో ఇచ్చేస్తుంటాం. చూసారా, బంగారు కొండలు అంటే ఇలానే ఉంటారండి మహిళలు. అంటే పెళ్లి కదా, అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు కదా, వాళ్ళంతా కోషిస్గా అడుగుతున్నారంటే అందరూ అలా ఏముంటారండోయ్. చాలా పెళ్లి చూస్తే అద్భుతంగా చేస్తారు, మహారాణుల పెళ్లిలాగా అద్భుతంగా వెలిగిపోతూ ఉంటాయి. అందరూ హానెస్ట్గా ఏముండరు. సో పేదింటి అమ్మాయిది అనుకోండి, మీరు రీజనబుల్గా తక్కువ రేటుకైనా ఫ్రీగా ఇవ్వచ్చు. ప్రతి పల్లిలో కూడా ఇలాంటివి కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు అంటేనే కొసరు ఇవ్వమని అడుగుతుంటారు. కూరగాయల దగ్గర నుంచి ఇలాంటి వస్తువుల దగ్గరనైతే మరీ అడగకండి. డిజైనర్ షాపులో కన్నా, షాపులో అయితే GST వేస్తారు, చాలా కష్టంగా ఉంటుంది అక్కడ షాప్ రేటు, లైటింగ్ అదండి. ఇంట్లో వాతావరణంలో తయారు చేసిన వస్తువులు కాబట్టి మీరు తయారు చేసి షాప్స్ కూడా వేస్తూ ఉంటారా? మీరు డైరెక్ట్గా సేల్ చేస్తూ ఉంటారా? లేదండి, షాపులకి వేస్తాము, డైరెక్ట్గా షాపులు కూడా ఇస్తారు. ఓకే, ఎందుకంటే డైరెక్ట్గా అంటే కాంటాక్ట్స్ దొరకవు కాబట్టి షాపులు విజిట్ చేస్తారు. మీ అడ్రస్ ఎలా తెలుస్తుంది? చాలా మందికి ఎలా కాంటాక్ట్ అవుతారు?
అంటే ఎక్కువ షాపులకే ఇస్తుంటాము. ఇంకా అలాగే ఇది కానీ ఎవరు తెలిసిన వాళ్ళు బంధువు తరపున అట్లా అయితే మా దగ్గర తీసుకుంటూ ఉంటారు. ఓకే ఓకే, ఫ్రెండ్స్ అలా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలిసిన వాళ్ళకి అలా పోస్ట్ అవుతుందన్న. మీరు స్టాలిన్ సినిమా చూసారు కదండి, అందులో ముగ్గురికి సాయం చేస్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు, ఇలా స్ప్రెడ్ అవుతుంది అనమాట. కానీ వీళ్ళు మాత్రం కష్టమంతా వీళ్ళది. దళారులు ఎలాగో ఉంటారు అక్కడ, షాపులు వాళ్ళు అక్కడి నుంచి సేల్ చేయాలంటే చాలా కష్టమైంది, మార్కెటింగ్ చేసుకోవాలి. కానీ ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా ఏంటంటే కంటెంట్ని తయారు చేసి వాళ్ళు రీల్ చేసి పోస్ట్ చేస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఇవన్నీ సేల్స్ అవుతుంటాయి. కానీ ఇలాంటి మహిళలకు ఉపాధి కలగాలంటే మీరు మంచి చేయాలి. ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ ఇంట్లో పెళ్ళైనా, పేరెంటమైనా, శుభకార్యమైనా, ఇంకా ఎలాంటి పూజలైనా, వ్రతాలైనా, నోబులైనా కూడా కార్తీక మాసమైనా, ధనుర్మాసమైనా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి అందమైన డిజైనర్ వస్తువుల్ని మీ సొంతం చేసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి శ్రావణి గారిని.